డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ 23 జూన్ 2024 కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించిన బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులు మరియు జాతీయ నాయకులు. డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ మొట్టమొదటి భారతదేశ కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిగా దేశ ప్రజలకు దేశానికి సేవలందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ స్థాపించి మహోన్నత వ్యక్తిగా పేరుగాంచారు. బ్యారిస్టర్గా, రాజకీయవేత్తగా, అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షునిగా పనిచేశారు. డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ స్వామి ప్రణవానంద గారి ఆలోచన విధానంతో చైతన్యవంతులై ప్రజలను చైతన్యవంతులుగా చేయుటకు భారతీయ జనసంఘ్ 1951లో స్థాపించినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు, ఘనంగా నివాళులు అర్పించారు, మొక్కలు నాటారు. బలిదాన్ దివస్ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, గుండె విజయరామరావు మాజీ మంత్రి, ఎండల లక్ష్మీనారాయణ, ప్రేమ్ సింగ్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యేలు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శులు, మాజీ హైదరాబాద్ మేయర్ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, డాక్టర్ కల్పనారెడ్డి మహిళా మోర్చా నాయకురాలు, ఆనంద్ గౌడ్ ఓబీసీ మోర్చా నాయకులు, పాకనాటి సత్యనారాయణ నార్సింగి సింగిల్ విండో సభ్యులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఆయన యొక్క సేవలను మరియు రాబో రోజుల్లో ఆయన సేవలతో పాటు ఆయన కలలను నిజం చేసి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ప్రభుత్వంగా ఏర్పడి సేవలందించాలని పలువురు నాయకులు కొనియాడారు.